ఈ వీడియోలో మనం ఎస్ఐల్ ఎస్టిమేషన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఎస్ఐల్ ఎస్టిమేషన్? ఎస్ఐల్ ఎస్టిమేషన్ అంటే ఎస్ఐలో మనం అసలు ఏం ఎస్టిమేట్ చేస్తాం? ఇప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నువ్వు బై యూజింగ్ ఎస్ఐల్ మెథడాలజీ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దట్ ప్రాజెక్ట్. దెన్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ విల్ ఎస్టిమేట్? ఏం ఎస్టిమేట్ చేస్తామంటే టోటల్లీ హౌ మచ్ సైజ్ అవర్ ప్రాజెక్ట్ విల్ బీ. ఆ సైజ్ అనేది ఖచ్చితంగా ఎస్టిమేట్ చేస్తాం. లైక్ సైజ్ అనేది ఎలా చెప్తారు సార్? నువ్వు డెవలప్ చేసే టైంని బట్టి లేకపోతే వాల్యూమ్ ఆఫ్ వర్క్ దట్ యు ఆర్ రిక్వైర్డ్ టు పెర్ఫామ్. వాల్యూమ్ ఆఫ్ వర్క్ మనం ఎంత చేయాలి ఆ ప్రాజెక్ట్ని బట్టి అనే దాన్ని బేస్ చేసుకొని మనం సైజ్ అనే దాన్ని ఎస్టిమేట్ చేయగలుగుతాం, రైట్? ఎస్. అండ్ వాట్ ఈస్ ద ఎఫర్ట్? ఎంత టైం పెట్టాలి నువ్వు, ఆర్ వాట్ ఈస్ ద టీమ్ ఎఫర్ట్ దట్ యు వాంట్ టు పుట్. సో టైం కావచ్చు, ఆర్ ఎల్స్ వాట్ ఆర్ ద మెంబర్స్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దిస్ ఆల్ నథింగ్ బట్ ఎఫర్ట్. ఈ రెండు మనమైతే డెఫినెట్గా ఎస్టిమేట్ చేయాలి ఎస్ఐఎల్ ఎస్టిమేషన్లో. లైక్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ రిజల్ట్స్ ఏమేమి రావాలి, ఆ ఎస్టిమేషన్స్ కూడా ఉంటాయి. అవి సబ్ ఎస్టిమేషన్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్కి ఆర్ ఈ సబ్ టాస్క్కి నాకు ఈ అవుట్పుట్ రావాలి. ఆ అవుట్పుట్స్ని మనం నథింగ్ బట్ రిజల్ట్స్ నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్స్ అంటాం. ఆర్టిఫాక్ట్స్ ఇవి రావాలి అని చెప్పి ఎస్టిమేట్ చేసుకుంటాం, అవి కూడా వస్తాయి. అండ్ ఈ ఎస్టిమేషన్స్ని ఈ ఎస్ఐల్లో మనం ఎస్టిమేషన్స్ చేసుకోవడానికి ఎలా ఎస్టిమేట్ చేస్తాం? సో దేన్ని యూజ్ చేసుకొని ఎస్ఐఎల్ ఎస్టిమేషన్స్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఎస్టిమేషన్స్ దట్ ఐ రిక్వైర్. అండ్ దేన్ని యూజ్ చేసుకొని ఈ ఎస్టిమేషన్స్ చేస్తామంటే పోకర్ ప్లానింగ్ ఆర్ ప్లానింగ్ పోకర్. ఈ ప్లానింగ్ పోకర్ యూజ్ చేసుకొని మనం ఈ ఎస్ఐలో ఎస్టిమేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద మేజర్ ఎస్టిమేషన్స్ లైక్ సైజ్ అండ్ ఎఫర్ట్, అండ్ ఆర్టిఫాక్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద major estimation that you need to consider. And by using what you will do this estimation, agile estimation, poker planning. So that's about this agile estimation.